మన జిల్లా కలెక్టర్ గా వచ్చేసిన శ్యామ్ గారికి, అదే విధంగా మన మహిళలకు భద్రత, మరి ఈ జిల్లాని ఒక గతంలో ఏముందో నేను చెప్పకూడదు. ఈరోజు హెల్మెట్ పెట్టుకోకుండా బజార్లో ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారు, మందు తాగి డ్రైవింగ్ చేయడానికి భయపడుతున్నారు, డబ్బులాట ఆడేకి భయపడుతున్నారు, గ్యామ్లింగ్ ఆడేకి భయపడుతున్నారు. ఎవరు ఏమి చేసినా, ఏ లీడర్ చెప్పినా నేను ప్రజల రక్షణ కోసమే ఉంటానని ఈరోజు మన రాష్ట్రంలో, మన జిల్లాలో మరి తన వంతు బాధ్యతగా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి పుట్టి ఈ రోజు మన ముందు నిలబడిన మన ఎస్పీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా మరి మన నగర కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరి జిల్లా అధికారులకు, నా తోటి మహిళలకు, విచ్చేసిన నా సోదరిమణులకు, మరి కూటమి నాయకులకు, మరి ఆకాశంలో సగం, భూమిలో సగం, మరి ఓటర్లు సగం, నా నియోజకవర్గంలో నాకు గెలుపైన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా సవితమ్మకు ఓటేయాలి, మా సవితమ్మను గెలిపించాలి. ఖచ్చితంగా మా పెనుకొండ, మా సవితమ్మ అయితేనే మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అని నేను ఇంటింటికి ఓటు అడగకపోయినా భుజస్కంధాలపై వేసుకొని మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి, మరి ఎక్కడున్నా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మన పెనుకొండ నియోజకవర్గంలో మీ సవితమ్మకు ఓటేపించిన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా సోదరి, నా కుటుంబ సభ్యులందరినీ కలవటం నాకు చాలా గర్వంగా ఉంది. పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారు అమ్మ కడపలో వెళ్ళి మీరు ఇన్ఛార్జ్ మంత్రి, కడపలో మహాదేవి మారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మీరు వెళ్ళాలి అంటే చాలా బాధ అనిపించింది. నా నియోజకవర్గంలో నా కుటుంబ సభ్యులతో జరుపుకోలేదే అని బాధ ఉంది. కానీ ఈరోజు మరి అందరి సహకారంతో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లకి, సవితమ్మ యువసేనకు, ఈ నాయకులకి, ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. మరి అందరూ వేదిక పైన ఉన్న పెద్దలందరూ చెప్పారు స్త్రీ శక్తి అంటే ఏంటి అని. మనం ధైర్యానికి, ఓర్పుకి, సేవకి, మానవత్వానికి మాట మీద నిలబడేది మనమే, అది స్త్రీ శక్తి అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనం అనుకుంటే ఏదైనా చేయగలం. ఈ రోజు భారతదేశ గౌరవాన్ని పెంచుతుంది మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనే విషయాన్ని తెలుస్తున్న ప్రపంచ స్థాయిలో ఈరోజు భారతదేశ ప్రగతిని పెంచుతుంది మన రాష్ట్రపతి మహిళ. ఎంతో మంది మరి పెద్ద పెద్ద శాఖల్లో, పెద్ద పెద్ద పదవుల్లో ఈరోజు ఒక రేపటి రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, కలెక్టర్ ఎస్పీల కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎదురుగా వాళ్ళు కూర్చుంటే మన మహిళలే ఎక్కువ ఉన్నారు. ఎస్పీలుగా, కలెక్టర్లుగా మరి ఎక్కువగా మనల్లే ఉన్నారు. ఈరోజు గల్లీ నుంచి ఆకాశం వరకు మనం నిలబడగలుగుతున్నాం, మనం చేయగలుగుతున్నామంటే మన శక్తిని గుర్తించారు. మరి వాళ్ళు లేని మనం కూడా లేవు. వాళ్ళందరి సహకారంతోనే ఈరోజు, మన సోదరుల సహకారంతోనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలి, మరి నా కుటుంబం నుంచి సావిత్రి పూలే గారిని విద్య చదివించి ఒక టీచర్ గా మనం అంకితం చేశారు. మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళా సాధికారత కోరుకున్నారో, మరి అదే విధంగా మన అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన హక్కులని అమలు పరిచిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మహిళా సాధికారత, మహిళలకు భద్రత ఉండాలి, మహిళలకు రక్షణ ఉండాలి, మహిళలు ధైర్యంగా ఏదైనా చేయగలరు అని గుర్తించి మహిళలకు ఆస్తిలో భాగం కల్పించిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క ఎన్ఆర్జీఎస్ రోడ్లు, ఆర్ఎంబి రోడ్లు, మరి విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క విశాఖ హుక్కు, ఒక పక్క పరిశ్రమలు. ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది మన రాష్ట్రం. మన రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీ సవితమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే మీ ఏ నమ్మకంతో అయితే మీ సవితమ్మకు ఓటేశారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటున్నా. ఈ 20 నెలల్లో
మరి అభివృద్ధి మన నియోజకవర్గంలో కూడా ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మనం కూడా స్త్రీలు ముఖ్యంగా మా ఎస్పీ గారు నాకు ఒక మాట చెప్పారు, మేడం మీరు చెప్పండి మేడం, వాళ్ళ ఇంట్లో కొడుకులో అన్నోళ్ళలో భర్తలో బయటికి పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోమని చెప్పండి మేడం అన్నారు. ఖచ్చితంగా మన ఇంట్లో మన వాళ్ళు కానీ మీరు కానీ బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. గంజాయి ఏమన్నా అనుమానం ఉన్న చోటు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. దానితో పాటు టీవీ సీరియల్స్ చూసే తగ్గించండి. టీవీ సీరియల్స్ చూసే తగ్గించి పిల్లలతో కాసేపు కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట సేపు పిల్లల కోసం కేటాయించండి. మీరు ఫోన్లోనే చూస్తున్నాం, సోషల్ మీడియా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా మంచిని ఉపయోగించుకోండి. అదేంటి మామూలుగానే చారులో ఉప్పు తక్కువైనా పర్లేదు, ఉప్పు ఎక్కువైపోతే ఆ చారే పడేయాల్సి వస్తుంది. మన జీవితాలు కూడా ఆ విధంగా నాశనం చేసుకోవద్దండి. దయచేసి మీరు అది కూడా ఆలోచించాలి. మరి పర్యావరణాన్ని మనం కాపాడాలి. మన కుటుంబంలో మనం బాగుంటే మరి కుటుంబం బాగుంటుంది. మనం బాగుండంటే మీ ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో అంటే సుమారుగా 40-45 సంవత్సరాల నుంచి మనకు సహజంగానే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం కూడా హెల్త్ చెకప్లు చేయించుకోవాలి. గవర్నమెంట్ దానికి కూడా సహకరిస్తోంది. మరి ఏదైతే హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీకు తెలియజేయాలి. అది బ్రెస్ట్ క్యాన్సర్కి గర్భసంచి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి మన పిల్లలందరికీ మరి 9 ఏళ్ల నుంచి 15 సంవత్సరాలు 14 ఏళ్ళు నిండిన బాలికలు ప్రతి ఒక్కరికి మనం వేయించాలి. అది ఒక్కొక్క వ్యాక్సిన్ 4,000 అవుతుంది. అయినా కూడా మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మనకి ఫ్రీగా అందజేస్తున్నారు. కాబట్టి ఈ వ్యాక్సిన్ మనం ఖచ్చితంగా మన పిల్లలందరికీ వేయించాలి. మన చుట్టూ ఉన్న మనం పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం ఖచ్చితంగా నేను కోరుకునేది ఒకటే, మా జిల్లా కలెక్టర్కి ఇక్కడి నుంచి మనం ప్రామిస్ చేస్తున్నాం. రాష్ట్రంలో సత్యసాయి జిల్లా ఫస్ట్ ఉంటుంది. ఆ సత్యసాయి జిల్లాలో మరి మన పెనుగొండ నియోజకవర్గం మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎక్కువగా ఉండాలి. మరి నేను మీ అందరి తరఫున నేను వాగ్దానం చేస్తున్నాను, ఖచ్చితంగా మనం అనుకుంటే సాధించగలం. మరి నేను కూడా మీ వెంట పడతాను. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ మరి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. మరి ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లు మా చెల్లెమ్మలకు మా అక్కోళ్ళందరికీ ఒక చిన్న గిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. అందరికీ గిఫ్ట్లు అందుతాయి. నిదానంగా గిఫ్ట్లు తీసుకొని మీరు భోంచేసి వచ్చి మీరంతా గిఫ్ట్లు తీసుకొని వెళ్ళవలసిందిగా కూడా కోరుకుంటూ మరి పిలవగానే వచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.